హాయ్ హలో నమస్తే, నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను రైటర్ని, డైరెక్టర్ని, క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. అయితే అగ్ని పరీక్ష అంటే బిగ్ బాస్ మనకు వస్తుంది. బిగ్ బాస్ వచ్చే ముందు అగ్ని పరీక్ష అనేది డెస్నీ హాట్ స్టార్ లో వస్తుంది. ఏది అగ్ని పరీక్ష అనేది నేను క్యాన్సర్ గా చూసిన తర్వాత ఎప్పుడు నేను ఈ సినిమాలకు కానీ మిగతా షోస్ కానీ ఎప్పుడు నేను రివ్యూ ఇవ్వడం అనేది జరగలేదు. అసలు రివ్యూ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అనే దాని మీద రివ్యూ షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒడిశాలోని ద బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా రావడం జరిగింది. అంటే రివ్యూ అనేది ఎలా ఉండాలి అనేది. సో అలాంటి వానంలో రివ్యూలు కూడా నేను కాస్త వెనక్కుంటాను. బట్ ఈ అగ్ని పరీక్ష చూసిన వెంటనే రివ్యూ కాదు, ఒపీనియన్ ఇందులోనే ఉంది. రివ్యూ ఒపీనియన్ కి తేడా ఒక అమ్మాయి దివ్య అన్న అమ్మాయి చెప్పింది. సరదాగా ఫన్నీగా ఉంది. అయితే ఏంటంటే నా ఒపీనియన్ నేను చెప్పాలి. ఎందుకన్నాను, నేను యాజ్ ఎ సోషియాలజిస్ట్, క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ గా నేను చెప్పాల్సిన ఆవశ్యకత అంతే ఉంది. అసలు సోషియాలజిస్ట్ గా ఎందుకండి మీ ఒపీనియన్ అవసరమా? అవసరం. బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ కార్యక్రమం చూసాక చాలా మంది ఏంటంటే చాలా మంది కాదు, ఇది నెగిటివ్ టాక్స్ చేస్తుంటారు. బిగ్ బాస్ అది, బిగ్ బాస్ ఇది అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తారు. పాజిటివ్ గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పంటారు. కానీ నేను మాత్రం చెప్తుంది ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో, ఇది ఓ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడానికి, వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్పడానికి చాలా మంది సోషియాలజిస్టులు, సైకాలజిస్టులు ఒక క్లాసెస్ తీసుకుంటారు అన్నమాట. అది అలాంటిది ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం తెలుసుకోవడానికి ఇది ఒక హౌస్, బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు సైకాలజీ అంటే ఏంటి? వ్యక్తి యొక్క మానసిక తత్వశాస్త్రం. అంటే మనసు అనేది ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క మనసు అనేది తెలుసుకోవడం, తను ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, సైకాలజీ అది అంటారు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, తన మనసు. అదే విధంగా సమాజం కూడా ఒక మనసు ఉంటుంది. సమాజం యొక్క మనస్తత్వం, సమాజం ఎలా ఉంటుంది, సమాజం పట్ల మనం ఎలా ఉండాలి, సమాజం అనేది ఒకటి కోరుకుంటుంది వ్యక్తి నుండి. ఆ సామాజిక శాస్త్రం అంటారు. దాన్ని ఏంటంటే సామాజిక శాస్త్రం అనేది సోషల్. అంటే వ్యక్తి యొక్క మనసు తెలుసుకునేది సైకాలజీ అయితే, సమాజం యొక్క మనసు తెలుసుకునేది సోషియాలజీ. సో ఆ విధంగా ఏంటంటే నేను చూసిన తర్వాత నేను చదువుకుంటాను, టచ్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ 8 మంది వ్యక్తులు వచ్చారు. 8 మందికి అగ్ని పరీక్ష. నిజంగా ఇది అగ్ని పరీక్ష. 8 వ్యక్తుల్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలి. అంటే టాప్ 15 లో ఎవరుంటారు, అదే విధంగా ఇంకా అదే మన బోర్డు లో ఎవరుంటారు, అది ఎవరు నిర్ణయిస్తారు? జడ్జెస్ నిర్ణయిస్తారు. జడ్జెస్ దేని బేస్ చేసుకుని నిర్ణయిస్తారు? వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని చూసి నిర్ణయిస్తారు. వాళ్ళు సమాజంలో ఎలా ఉంటారో చూసి నిర్ణయిస్తారు. నేను ఎలాగా ఉంటాను అనే వాళ్ళు ఎక్కడుంటారు, నేను ఇలా కూడా అంటే సమాజంతో ఇలా కలుపుకుపోతాను అనేవాళ్ళు ఎక్కడుంటారు? ఇలాంటి విషయం మనం ఒక్కటండి. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో. ఇది ఒక మనం ఎలా ఉండాలి, మనం ఎలా మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మన నడవడిత, వీటన్నిటి మీద ఒక కూలంకుశంగా ఇచ్చే ఒక సబ్జెక్టే బిగ్ బాస్. ఓకే, ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈ అగ్ని పరీక్షకి 3 జడ్జెస్ అండి. 3 జడ్జెస్ లో ఒక జడ్జి అభిజిత్, సీజన్ 4 లోని విన్నర్. రెండో జడ్జి వచ్చేసి బిందు మాధవి, ఆమె ఓటీటీలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ లోనే ఆమె ఎపిసోడ్ లో విన్నర్. ఇంకా 3 నవదీప్. ఫస్ట్ సీజన్ అంటే ఎక్కడ బిగ్ బాస్ ఫస్ట్, ఎక్కడ బిగ్ బాస్ నే ఇదే మాట కూడా అన్నారు. అందులో వచ్చేసి టాప్ 3. సో అది అభిజిత్ గారు, అది మన నవదీప్ గారు. ఇక నవదీప్ గారి నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తుంది. అభిజిత్ గారి దగ్గర నుండి, బిందు మాధవ్ గారి దగ్గర నుండి వాళ్ళదైన శైలిలో అసలు టాప్ 1 లో వచ్చారు కదా. టాప్ 1 లో వచ్చారంటే వాళ్ళు మనస్తత్వం, వాళ్ళు ఇతరుల పట్ల ఉండే చూపించే ఆదరణ గాని, ప్రేమ గాని, వాళ్ళు ఆటలో ఉన్న స్పోర్టివ్నెస్, ఇవన్నీ అన్ని కలిసి ఆటల్లో నేను గెలుస్తాననే మాత్రం అనే ఉద్దేశంలోనే ఇక్కడ గెలవలేడు. అదే విధంగా అందరినీ కలుపుపోతాను, ఫ్రెండ్షిప్ తో ఉంటాను, చుట్టరికాలు చేస్తారు, బంధుత్వాలు చేసుకుంటాను, ఆటలు ఆడినది కూడా కాదు. ఇక్కడ అన్నిటిని చూస్తారు, అన్నిటినీ కొలుస్తారు. అదే బిగ్ బాస్. అయితే ఇక్కడ వీళ్ళకి అగ్ని పరీక్ష, వాళ్ళకి అది 8 మందికి కాదు. ఎందుకంటే 8 మందిలోని ఎవరిని సెలెక్ట్ చేయాలి. అందుకే ఒక మాటగా అంటారు కూడా, వీళ్ళని రిజెక్ట్ చేసినందుకు ఎవరైనా అనుకుంటారా అని అంటే, ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేసినందుకు ఎవరు అనుకోరు, రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తేనే అనుకుంటారు అంటారు నవదీప్ గారు. సో అలాంటి టెస్టులు ఇదిలో ఉన్నాయి. సో నెంబర్ 1 విషయానికి వచ్చేద్దాం. ఇక లాగ్ లేకుండా
విజయవాడ నుండి. ఆమె వస్తూనే నోట్లో బ్రష్ పెట్టుకుని నైట్తో వస్తుంది. అరే ఏంటి మీరు ఎలా వచ్చారంటే, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను ఇలాగే ఉంటా, అందుకే ఇలా వచ్చా. అంటే అక్కడే ఆమె స్టార్ట్ అయింది ఏంటంటే ఆట మొదలైంది. అక్కడే ఆమెకి నా ఇంట్లో నేను ఇలా ఉంటాను, ఇలా ఉంటాననే వ్యక్తికి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ముఖ్యంగా ఆమె డాక్టర్, ఎంబీబీఎస్ చదువుతున్నారు. డాక్టర్లు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, నేను ఇక్కడ రావడం గొప్పండి, దాన్ని ఎలాగైనా నేను ఫినిష్ చేసుకుంటాను అన్నారు. నిజాన్ని చెప్పాలంటే డాక్టర్ని ఎలాగైనా ఫినిష్ చేసుకున్నాను కరెక్ట్ కాదు, కానీ ఎందుకంటే అది ఒక బాధ్యతాయుతమైన విద్య. అక్కడేంటంటే ఎలాగా ఏదో ఒకలాగా చేసుకుంటాం అనేది ఆమె కరెక్ట్ కాదు, కానీ ఆమె ఇంటెన్షన్ కరెక్ట్ అయిందొచ్చు. చెప్పే విధానంలో ఏంటంటే, దీన్ని మరొక సంవత్సరమే నాగైనా నేర్చుకుంటాను, బట్ ఇక్కడ అవకాశం వచ్చింది కదా, వచ్చి నన్ను ఉండాలి, ఎలాగోలాగా అనకూడదు. బట్ ఓకే, ఇనహో ఆమె ఇంటెన్షన్ ఏదో మొత్తానికి ఏంటంటే ఆమె సదుద్దేశంతో అనుండొచ్చు, బట్ అనే విధంలో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఆమె ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా ఆమె అభివృద్ధి చెందాలని, ఇన్ ద సేమ్ టైం బిగ్ బాస్ లో కూడా గెలవాలని కోరుకుందాం. ఇక ఈ ముగ్గురు జడ్జెస్ తో పాటు సూపర్ జడ్జ్ సుప్రీం అదేంటంటే యాంకర్ హోస్ట్ గా మన శ్రీముఖి గారు ఉన్నారు. ఆమె ఏంటంటే ఆమె అన్నారు, మీ ముగ్గురు ఓటేసిన అంటే ముగ్గురికి గ్రీన్ రెడ్ ఇచ్చారు. రెడ్ అంటే రిజెక్ట్, గ్రీన్ అంటే యాక్సెప్ట్. ఇక ముగ్గురు గ్రీన్ చూపిస్తే టాప్ 50లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతారు. ఏ ఇద్దరు గాని చూపించినా, ఏ ఒకరు గాని చూపించినా అంటే అక్కడ 3 గ్రీన్ రాకపోతే వాళ్ళు హోల్డ్ లో ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే 3 రెడ్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఇక్కడ రిజెక్ట్. 3 రెడ్ వస్తే రిజెక్ట్, 3 గ్రీన్ వస్తే యాక్సెప్ట్. అందులో అటు ఇటు వస్తున్నట్లయితే హోల్డ్ లో ఉంటారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఆటింగ్ ఉంటుంది, ఇంకొక ఆర్డర్ ఉంటుంది. ఇలాగా అందులో ముగ్గురు గ్రీన్ ఇచ్చినా కూడా నేను రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పారు ఆమె. ఎస్, అది అంటే శ్రీముఖి గారు అందులో సూపర్ జడ్జ్. ఇక ఈ దివ్య గారు వచ్చి దివ్య గారికి అడిగారు, అసలు నీకు బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరిని. బెస్ట్ అంటే నవదీప్ అని చెప్పారు, వరస్ట్ అంటే వరస్ట్ కాదు కానీ నాకు నచ్చదు అభిజిత్ గారు అని చెప్తూ ఆమెకి లోపల ఏమనిపించిందో అభిజిత్ మీద ఉండే ఒపీనియన్, ఇది నా రివ్యూ కాదు, ఇది నా అభిప్రాయం అన్నారు. అంటే రివ్యూ సరే, అది కూడా మీరు చూడండి, చాలా చక్కగా ఆమె చెప్పారు. అయితే ఏంటంటే అభిజిత్ గారు ఆమె నచ్చలేదని చెప్పారు. అయితే ఇక్కడ అభిజిత్ గారు నచ్చలేదని చెప్పేటప్పుడు కుండ బద్దలు కొట్టినట్లు మీరు విషయం చెప్పాలంటే, కుండ బద్దలు కొట్టినట్లు నువ్వు నాకు ఎందుకు నచ్చలేదన్న విషయం నాకు చెప్పి ఫోటోను కాల్ చేశారు కూడా. కాల్ చేసిన తర్వాత రిజెక్ట్, నిన్ను ఎలిమినేట్ చేస్తానని చెప్పారు. సో ఇది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, జడ్జినే ఇంతగా ఏంటి ఇలా చెప్పింది అనిపిస్తుంది. కానీ ఆమె ఒపీనియన్ చెప్పడంలో నిర్దాక్షిణ్యంగా అని చెప్పింది. రేపు పేషెంట్ల పట్ల కూడా ఆమె ఒక రోగం గురించి కానీ ట్రీట్మెంట్ చేసే విధానం గురించి కానీ ఆమె చెప్పేది మాత్రం అంత పర్ఫెక్ట్ గా ఆమె చెప్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో, భయపడతారేమో అని ఆలోచించకుండా చెప్పేది చెప్పాల్సింది అయితే ఆమె చెప్తుంది. ఇన్ ద సేమ్ టైం మీరు అలా చెప్పారు కదా, ఆయన మీకు రిజెక్ట్ చేస్తారేమో అంటే, ఆయన స్పోర్టివ్ మనిషి, ఆయన అంత దినిగా చేస్తారు అనుకోను, ఆయన మనసుకి ఏం నచ్చితే చేస్తారని చెప్తూ అది కూడా ఆమె లౌకికంగా చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఏంటవుతుందంటే, ఆమె ఏమి చెప్పాలనుకున్నారో ఆమె చెప్పింది. ఇక ఆ ఒపీనియన్ లో కూడా ఏంటంటే, ఇది నా ఒపీనియన్ అంటే మీరు ఎలా జడ్జి చేస్తే మీరు అలా చేయండి అని చెప్పారు. కాబట్టి ఆమె ధైర్యానికి మెచ్చుకొని ముగ్గురు కూడాను గ్రీన్ ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఆవిడ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళాక ఇక్కడ చూసి ఆడియన్స్ ఏమంటారంటే, ఇలాంటి ఆవిడ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా అభిజిత్ గారికి నెగిటివ్ గా ఇచ్చింది కదా రివ్యూ, ఈమె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈవిడికి అని చెప్పేసి అనే ప్రేక్షకులు లేకపోలేరు. ఎనిహో ఆమె ఇంట్లోకి వెళ్తుంది, ఆమె ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక ఆమె ఎలా ఆట ఆడుతుందో చూడడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ అప్పుడే మొదలైతే. అయితే ఇక జడ్జెస్ విషయానికి వచ్చినట్లయితే నవదీప్ గారు చాలా ఫన్నీగా ఇందులో చేశారు. బిందు మాధవ్ గారు ఆమె చాలా అందంగా కనిపించారు, చాలా చక్కగా ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇక అభిజిత్ గారు విషయానికి వచ్చినట్లయితే అభిజిత్ గారు ఎందుకు గెలిచారు, సీజన్ 4 ఎందుకని గెలిచారు? ఆయన ఆమె గెలవకూడదు అనేలా చెప్పింది కదా దివ్య గారు, కానీ ఎందుకు గెలిచారంటే ఇందుకే. దివ్య గారు అంత కరెక్ట్ గా చెప్పినా కూడా ఆయన ఒకటే అన్నారు, మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన దగ్గర ప్రూవ్ చేసుకున్నాను కదా, అయిపోయింది మీ ఒపీనియన్ అని ఈజీగా చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే, దుఃఖేష్ అరుద్యుక్రణ సుఖేష్ విగత స్పృహ వీతరాగ భయప్రోధో స్థిత ధీర మునిరుచ్యతే అంటారు. అంటే దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు, రాగము ద్వేషము అనురాగము భయము ఏమీ లేని వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. అలాంటి స్థిత ప్రజ్ఞత కలిగి ఉంది కాబట్టే అభిజిత్ గారు గెలిచారు. ఇస్తున్నాం. ఇక అంటే ఆయన పొగడ్తని ఎలా తీసుకున్నారో విమర్శలు కూడా అంతే దీనిగా తీసుకున్నారు. ఆ మొహంలో చిరుమందహాసం ఎక్కడా పోలేదు.